నాన్న ఈ చదువులు గిదులు నా వల్ల కావట్లేదు నాన్న, నేను చదవలేను, నాకు బుర్రకి ఎక్కట్లేదు ఈ చదువు. ఏమైనా ఇప్పుడు? లేకపోతే ఏంటి నాన్న, ఇప్పటికి 10 సార్లు రాశాను నాన్న, ఎగ్జామ్ ఫెయిల్ అవుతూనే ఉన్నాను. ఇంకేం నాన్న చదివేది, నాకు చదువు అవ్వట్లేదు నాన్న, నేను ఏదో కూలి నాలు చేసుకొని బతుక్కుంటాను నాన్న. చదువుకుంటే వయసులో కూలి పని చేస్తానంటావట్రా? నీకేం నాన్న ఇంటికాడ కూర్చొని 100 చెప్తావు, కాలేజీలో బాధపడి నేను కదా, ఆ బాధ నాకు మాత్రమే తెలుసు, నీకేం తెలుస్తుంది? ఒక చోటు తీసుకొని పోతా, మళ్ళీ చూసే నిర్ణయం తీసుకురా. సరే పదా. ఇప్పుడేంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? కొంచెంసేపు ఉండరా, నీకే తెలుస్తుంది. ఏ బాబు పనులు సరిగా చేయండి. అయ్యా ఎండ ఎక్కువ కాస్తుంది, ఒక జ్యూస్ బాటిల్ అయినా తెప్పించండి అయ్యా. సర్లే సార్, మీరా? ఒక నిమిషం ఉండండి సార్, ఇప్పుడే వస్తాను. సార్ ఇదిగోండి సార్, కుర్చీలో కూర్చోండి, ఇదో జ్యూస్ తాగండి సార్. ఏంటి నాన్న కూలోళ్ళు జ్యూస్ అడిగితే ఎవరు ఆపిస్తారా కానీ వాళ్ళే తీసుకెళ్లి ఇచ్చేసాడు. అదేరా చదువుకుంటే నీ విలువ. చదువుకుంటే వయసులో చదువు విలువ తెలదరా మీకు? విలువ తెలిసిన వయసులో చదవడానికి వీలు ఉండదు. చదువుకోరా, చదువుకుంటే నీ కాళ్ళ మీద నిలబడతావు. ఎందుకు నాన్న నీకు చదువు అంటే అంత ఇష్టము? నాకు దాని విలువ తెలుసు కాబట్టి.